మంత్రి పెద్దిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర విమర్శలు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు చేశారని ఆదిమూలం విమర్శించారు. ఆయన చేసిన అక్రమాలన్నీ తనపై తోసేసి సత్యవేడు ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించారని మండిపడ్డారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించిందని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గాల స్థానాలైతే ఇలా చేస్తారా అంటూ నిలదీశారు. వైసీపీలో ఎస్సీలకు విలువ లేదంటూ ఫైర్ అయ్యారు. సత్యవేడు ప్రజలకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉన్నానన్నారు. పెద్దిరెడ్డి నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, ఇతర నియోజకవర్గాలలో సమావేశం పెట్టగలరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న నన్ను పక్కన పెట్టి పెద్దిరెడ్డి, గురుమూర్తి నియోజకవర్గ పర్యటన చేపట్టారని వారు మండిపడ్డారు. మరి ముఖ్యంగా ఆ సత్యవేడు ప్రజలకి నన్ను ఆదరించి, సహకరించి, సహాయం చేసి, రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న వినూపు మాత్రం చెప్తున్నాను. సత్యవేడు నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం పరిచిన తర్వాత 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ఆర్ జెండా మోసాను. నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో జెండా నాటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేశాను. వారి ఆశీస్ దీవులతో 2014లో ఓడిపోయినా మళ్ళీ 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,700 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పడలేకపోయినా, కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తప్పకుండా చేయాలంటే ఆలోచనతోనే నిరంతరం కూడా న్యూస్లో ఉన్నాం. లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగలు తెలుపు తిరిగాను. ఈరోజు ముందు సవనీగా అందరూ కూడా అర్థిస్తున్నాను. మా నాయకుని కూడా కోరాను.